యూత్ అందరికి ఉండే ప్రశ్న ఇది. ఈజ్ ఇట్ ఓకే టు డేట్ బిఫోర్ మ్యారేజ్? వివాహానికంటే ముందు డేట్ చేయొచ్చా? ఈ వై ఈజ్ ఇట్ లుక్ డౌన్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ నాట్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్? ఓన్లీ ఇండియాలోనే మాత్రమే దీన్ని తక్కువ చూస్తూ ఉంటారు. అదే వెస్టర్న్ కంట్రీస్ ఏవైతే క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయో వాటిలో వాళ్ళేమీ దీన్ని వ్యతిరేకించరు కదా అనేది ప్రశ్న అన్న. Yeah, I think this question is a very common question among those who are yet to be married, wondering as to why can't we date. ఈ ప్రశ్న ప్రాముఖ్యంగా ఇంకా వివాహంలో జత చేయబడవలసిన వారు ఎవరైతే ఉంటున్నారో వారికి వచ్చే సాధారణమైన ప్రశ్న, ఎందుకోసం మేము డేట్లో వెళ్ళకూడదు అని. I mean, people in the Western countries, the question is other way around. Why don't other countries have this concept of dating? పాశ్చాత్య దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి ఆ ప్రశ్న ఏంటంటే, మిగతా దేశాల్లో ఈ డేటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు లేదబ్బా అన్నది వారి ప్రశ్న. There are American friends here, they keep asking, how is it possible that you have arranged marriages and such kind? So they do wonder. Okay. ఇక్కడున్న ప్రాముఖ్యంగా అమెరికాలో ఉన్న వారికి ఇది ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ అసలు ఎలా చేసుకుంటారు, అసలు మీరు అట్లా ఎలా కుదురుతుంది అని అంటే. I mean, it's so wonderful to be able to see some biblical aspects about it. So always, let me tell you, the life seems to be greener on the other side. బైబిల్ పరంగా ఇది ఏ రీతిగా జడ్జ్ చేయబడ్డారో చూస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, చూసేదంతా అవతల వారికి అది పచ్చగానే కనబడుతుంది. Those who typically are into this arranged marriage by parents, they think that dating is much better than this, and those who go through so much of dating, they wonder, I wish there was families who really care for them to find a person for them. ఎవరైతే తల్లిదండ్రుల ద్వారా నిశ్చితార్థం చేయబడిన వివాహాన్ని కనుక చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ డేటింగ్ మీద వెళ్ళి చేసుకుంటమే అదే చాలా చక్కగా ఉంటుందని వీళ్ళు అనుకుంటారు. అయితే చాలా డేట్ల మీద వెళ్ళిన అవతల వ్యక్తులు ఏమనుకుంటారంటే, ఓ అయ్యో, మమ్మల్ని పట్టించుకునే తల్లిదండ్రులు ఉండి మా గురించి పట్టించుకొని పెళ్లి వివాహం చేయగలిగిన వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చక్కగా ఉండేదబ్బా అని వాళ్ళు అనుకుంటారు. Let me share with you, because the question is specifically asking about dating. Dating, even when it comes to the Western countries as well, especially those who are in the Lord, the purpose of dating is only if you are planning to get married. కాబట్టి ఈ ప్రశ్న ప్రాముఖ్యంగా డేటింగ్ అన్న దాని మీద ఈ ప్రశ్న వచ్చిన కారణాన్ని బట్టి, అది ఏ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ సరే, ఒకవేళ నువ్వు ప్రభువునందున్న వ్యక్తివి అయినట్లయితే, ఒకవేళ నువ్వు ప్రభువునందు ఉంటున్న వ్యక్తివి అయితే డేటింగ్ అనేది కేవలము నువ్వు వివాహం చేసుకోవడానికి మాత్రమే. Don't think that, oh, I'm in college, I'm in young age, I'll just go keep on dating for the sake of it. No, if you are really serious about waiting to get married, even in the interest of the other person, keep in mind dating is only in that realm that you need to think about it. It is not just for fun's sake that so-and-so is dating so-and-so, this girl is dating that boy, and that is not the intention of dating. కాబట్టి ఒకటి వాస్తవంగా మీతో పంచుకునే విషయం, అది కేవలము వివాహపరమైన దాని దగ్గరికి వస్తే తప్పించి, అది కాలేజీలో ఉంటున్నాం కాబట్టి పలానా వాళ్ళతో డేటింగ్లో ఉన్నారు కాబట్టి నేను కూడా ఊరికే సరదాకి నేను కూడా డేటింగ్లో ఉంటాను, అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబడేది కాదు. You should prayerfully consider, especially I'm talking about believers here, okay, that you need to know, if I'm dating so and so, is this going to help in glorifying God as I respect the other person and thinking of getting married? That is the mindset. కాబట్టి ప్రాముఖ్యంగా విశ్వాసుల పక్షంగా నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాను. ఏ కోణంలో మీరు ఆలోచన చేయాలంటే, ఈ డేటింగ్ అన్నది ఆ విషయము, ఆ యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు ఇది అవతల వ్యక్తికి ఏ విధంగా అయినా దోహదపడుతుందా వివాహ సంబంధం విషయంలో అన్న దాని కోణంలోనే మీరు ఆలోచించి వెళ్ళాలి. Does this glorify God in whatever I'm doing? Because the Bible says in Colossians chapter 3 verses 16 and 17, whatever you do in word or deed, do it in the name of Lord Jesus Christ, giving thanks to the Father. కాబట్టి
ప్రాముఖ్యంగా విశ్వాసుల జీవితంలో నేను చేసే ఈ క్రియ లేదా ఈ కార్యము దేవుని నామానికి మహిమకరంగా ఉంటుందా? కొలసీలు రాసిన పత్రికలో రాయబడిన ప్రకారంగా నువ్వు చేసేది అది కార్యం క్రియాపూర్వకంగా కానీ మాటలైనా కూడా సమస్తమును దేవుని పక్షంగా ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మీ యొక్క విన్నపాలు చెప్పుకోమని చెప్పిన ప్రకారంగా ఉండాలి. So I hope this is helping you to know that this should direct you if you are preparing to get married. And during that time, just to let you know, this word dating came recently, but there is another word that was used before the word dating, which is still being used in Christian world, which is called courtship. ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్పాలంటే డేటింగ్ అనేది ఈ మధ్యలోనే మరి వచ్చిన ఈ మాట ఇది. దానికంటే ముందు క్రైస్తవ లోకంలో కోర్ట్షిప్ అనే మాట ఇంకోటి అది వరకు పాతకాలం నుంచి ఉపయోగపడుతూనే వస్తుంది, ఇంకా ఉపయోగంలో ఉంది అది కూడా. Courtship or courting is still in the same realm of looking for someone to get married to, but not going just the two of you going around and trying to go beyond limits and getting tempted into things, but going out with fellow friends so that together as you meet that you will get to know the other person. అంటే కోర్టింగ్ అన్న విషయంలోనికి వచ్చినప్పుడు అంటే జతగా కలిసి వెళ్ళటంలో అది వ్యక్తిగతంగా మీరు ఇరువురే కలిసి వెళ్ళటం అనేది విషయంలో కాదు. తద్వారా వెళ్ళి అనవసరమైన అనర్థాలకు పాలవేదానికంటే కలిసి కొంతమందితో కలిసి మిత్రులుగా అందరు కలిసి వెళ్ళినప్పుడు ఇరువురిని గురించి ఇంకా అధికంగా తెలుసుకునే విషయంలో మాట్లాడలో ఉపయోగించే మాట అది. Because there are so many things that happen when you are alone, just the two of you, and going to places where there is no one and getting into physical intimacy and trying to have a live-in relationship, one night stands. These are not acceptable in the sight of God. కాబట్టి వ్యక్తిగతంగా ఇద్దరు ఒంటరిగా కలిసి ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, లేకపోతే భౌతిక పరంగా అతి దగ్గరగా అయిపోయినప్పుడు, లేకపోతే ఒకే దగ్గర ఉండి కలిసి జీవించటం అనేది, లేకపోతే ఒక రాత్రి నివాసం చేయటము, అవన్నీ విషయాలన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యమైనవి కావు. And there are certain examples in the scriptures where they tried to choose a person, and I can tell you about Samson. If you see Judges chapter 14, న్యాయాధిపతులు 14వ అధ్యాయాన్ని చూస్తే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మొత్తం Samson went down to Timnah and saw a woman in Timnah of the daughters of Philistines. So he went up and told his father and mother, saying, I have seen a woman in Timnah of the daughters of Philistines. Now therefore get her for me as a wife. Then his father and mother said to him, Is there no woman among the daughters of your brethren or among all my people that you must go and get a wife from the uncircumcised Philistines? And Samson said to his father, Get her for me, for she pleases me well. న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1-3 వచనం. సంసోను తిమ్నాతులకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూచాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూచి తిని, మీరు ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయవలనే తన తల్లిదండ్రులతో అనగా వాడు, నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నీ జనుల్లోనే కానీ నీ స్త్రీ లేదని కానీ సున్నతి పొందిన ఫిలిష్తీయుల్లోని కన్యకను తెచ్చుకుంటూ వెళ్ళుచున్నావా అని అడిగి అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నా కొరకు తెప్పించడానికి తండ్రితో అనెను. You see that? I think it's important. I know young people, you want to choose a person out of your own personal interest rather than somebody else choosing for you or prayerfully considering someone for you. But don't get into this situation like what Samson went through. కాబట్టి యవనస్తులుగా బహుశా మీకున్న ఇష్టాలను బట్టి అవతల వ్యక్తి ఇలాగ ఉండాలని చెప్పి మీ ఎన్నిక చేసుకోవడం బహుశా మీరు అది శ్రేష్టమైందని మీరు అనుకుంటారు. దానికంటే మించిందిగా అలాగా తల్లిదండ్రులు కానీ ఇతర వ్యక్తులు ప్రార్థన పూర్వకంగా నీ కొరకు ఒకరిని ఎన్నిక చేసే బదులు నీవే నీ ఇష్టానుసారంగా అనుసరించి లేదా నీ ఇష్టాలను బట్టి అవతల వ్యక్తిని ఎన్నిక చేసుకోవడం మంచిదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే సంసోను వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితులకి దయచేసి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాలి. Samson included his parents, but the way in which he was forcing them and finally said, no, I like her, just get married to her. And I think it's so essential, my dear, as child of God, you need to prayerfully consider whether it is you're yourself finding someone or somebody suggesting to you, is this right in the will of God? Do you understand God's will in this matter? That is so essential. Is the other person a believer or not? That is so essential. కాబట్టి పిల్లరా సంసోను విషయంలో చూసినట్లయితే తల్లిదండ్రులు కూడా ఆ యొక్క పట్టణంలోనికి తీసుకుని వచ్చాడు. అయితే పరిస్థితి ఎలా ఉండిందంటే
నాకు ఇష్టమైంది కాబట్టి మీరు తీసుకొని రండి, పెళ్లి చేయాల్సిందే అన్నట్టుగా చెప్తూ వచ్చినాడు. కాబట్టి వ్యక్తిగతంగా యవనస్తులుగా అది మీరు ఎన్నిక చేసుకున్నా లేదా ఎవరో ఒకరు ప్రార్థన పూర్వకంగా చెప్తున్నామని చెప్పి మీ వద్దకు తీసుకొచ్చినా సరే, అందులో దేవుని చిత్తం ఏమైనది అన్నది చాలా ప్రాముఖ్యంగా మీరు కనిపెట్టి తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని జన అభిప్రాయాన్ని బట్టి వెళ్ళేది కానే కాదు. ఇక్కడ దేవుని యొక్క చిత్తము నీ ఈ విషయంలో ఏమిటి అన్నది నువ్వు తెలుసుకోవాలి. If you have godly parents, pray with them, discuss with them. If you do not have, discuss with other godly brothers or sisters with who have a concern towards you, who can tell you, hey, you're going beyond the limits and things like that. It is very essential, my dear. Please, this decision about it, whether dating or somebody is suggesting to you, that is not what matters. What that matters is whether God is bringing forth the right person in your life to get married or not. That is important. కాబట్టి పిల్లరా, దైవ భయం కలిగిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మీకు వారితో పాటు కలిసి మీరు మాట్లాడండి, ప్రార్థన చేయండి, దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోండి. ఒకవేళ దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు లేరనుకోండి, మిమ్మల్ని గురించి పట్టింపు కలిగిన దైవజనులు లేకపోతే దేవుని భయం కలిగిన ప్రియులు ఎవరైనా మీతో పాటు ఉండగలరు, హెచ్చరిక చేయగలిగిన వారు, నువ్వు హద్దు దాటి వెళ్తున్నావు అంటే నీకు చెప్పగలిగేటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అనుసరించి కలిసి ప్రార్థన చేసి తీర్మానం చేసుకోండి. అది ఒకవేళ అది డేటింగే కానీ లేకపోతే ఎవరైనా నీ దగ్గరికి సంబంధం తీసుకొచ్చిన విషయమే కావచ్చు, అది ఏది ఏమైనప్పటికీ ఆ విషయంలో దేవుడు నీకు సరి అయిన ఎన్నికని తీసుకొస్తున్నాడా లేదా అన్నది దేవుని యొద్ద మీరు కనిపెట్టి తెలుసుకోవడం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. Whether it is in the Western countries or Eastern countries, as children of God, there are only biblical principles that we need to follow. కాబట్టి అది పాశ్చాత్య దేశాల్లో అక్కడైనా కావచ్చు, తూర్పు దేశాల్లో ఇక్కడైనా కావచ్చు, అది దేవుని పిల్లలుగా బైబిల్ అనుసరించి చేయవలసిన సూచనలు అనుసరించి చేయవలసిందే. If it is under the will of God, God will make all things to work together, my dear. ప్రియులారా, ఒకవేళ అది దేవుని చిత్తమైనట్లయితే దేవుడు అన్ని విషయాల్ని సక్రమంగా సరైన రీతిలో జరిగించుకుంటూ వస్తాడు. Prayerfully take the step forward if you are ready to get married. ఒకవేళ నువ్వు వివాహానికి సిద్ధంగా ఉన్నట్లయితేనే ప్రార్థనా పూర్వకంగా ఒక అడుగు ముందుకు వెయ్యి. Otherwise it will become such a messy thing that you end up into falling into things that it's too early for you, because there are certain things that are bound within marriage and you don't want to go outside those limits. ఒకవేళ ఆ రీతిగా కాకపోయినట్లయితే పొరపాటున కనుక నువ్వు ఇంకా అధిగమించి ఒక అడుగు ముందుకే అనవసరంగా అడుగు వేశారే అనుకోండి, ఏవేవైతే చేయకూడని విషయాలు ఉంటాయో, అనవసరమైన ఉంటాయో, వివాహం యొక్క హద్దుబాటులో ఉండకూడనివి ఏవేవైతే విషయాలు ఉంటాయో వాటన్నిటిలోకి పాలి భాగస్తులు అయిపోతావు. అవన్నీ కూడా మీతో పంచుకోవడం అనేది ఇప్పుడు సరైన సబబైన ఈ వయసు కూడా కాదు. Hope this helps. Thank you. బహుశా ఇది సహాయపడుతుందని అనుకుంటున్నా. And I have one different question. So what to do when a husband is against attending a particular church or fellowship, while the wife is born and brought up in that fellowship, and now even after knowing that only that particular fellowship has the vision and revelation, should the wife just obey her husband or condemn? అంటే అన్న ప్రశ్న తెలుగులో కూడా చెప్తానన్నా. ఒక ఫెలోషిప్ కి భార్య వెళ్తా ఉండి చిన్నప్పటి నుంచి ఆ ఫెలోషిప్ కి అలవాటు అయింది. పెళ్ళైన తర్వాత, వివాహం అయిన తర్వాత భర్త ఏమో ఆ పర్టికులర్ ఫెలోషిప్ కి వెళ్ళొద్దు అంటాడు. కానీ భార్యకి తెలుసు ఆ చర్చ్ లో రైట్ విజన్, రైట్ రెవల్యూషన్ ఉంది అని. సో ఇటువంటి పరిస్థితుల్లో భార్య భర్తను ఒబే చేయాలా, లేదు వ్యతిరేకించాలా? I mean, definitely these kind of things are we tend to notice in families, because not everyone get married to the people of the same fellowship. సర్వసాధారణంగా సాధారణంగా అదే సమాజంలో ఉన్నవారి వివాహం అవటం చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు సర్వసాధారణంగా మనకు ఎదురవుతూ ఉంటాయి. I mean, I know you have already got married, but I'm sure for those who are yet to be married, in relation to this point, you might have thought through it, right? When you are going to get married, you might have thought through that each one goes to different fellowship groups or churches,
And you would have thought, what will happen? Have you thought through or not? ఒకవేళ ఇంకా వివాహం చేసుకునే విషయంలో పక్కన పెడితే ఇదివరకు వివాహం అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇద్దరు వేరే వేరే సహవాసానికి వెళ్ళిన వ్యక్తులే అన్నారనుకోండి, ఇదివరకే మీరు ఆలోచన చేసి ఉంటారు కదా, ఒకవేళ అలా ఉంటే కనుక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏముంటదని. చేశారా లేదా? Maybe you did, or you didn't care at that time. ఒకవేళ ఆ సమయాల్లో మీరు చేసి ఉండొచ్చు, లేకపోతే అంతగా పట్టించుకోకుండా కూడా ఉండి ఉండొచ్చు. Or you might have thought, after getting married, we'll see what will happen. లేకపోతే పెళ్ళైన తర్వాత చూసుకుందాంలే, జరుగుతుంది అనుకుండొచ్చు. Oh my dear, though the important thing when it comes to getting married is whether they are born again or not. After getting married, when you live a life together, you need to be on the same ground in terms of these things as to which church to attend as well. పిల్లరా, వివాహం చేసుకోవడానికి ప్రాథమికమైనది ఆ వ్యక్తి తిరిగి జన్మించినడా లేదా, అది ప్రాథమికమైనది. అయితే కలిసి వివాహమైన తర్వాత కలిసి జీవనం కొనసాగిస్తుంటున్నప్పుడు ఇద్దరు కూడా సమతుల్యమైన ఆ భూమి మీద గానే, ఆ ప్రదేశం మీద గానే ఉండగలిగి ఉండాలా. కలిసి ఏ చర్చ్, ఏ సంఘానికి వెళ్ళాలా, ఎక్కడికి మందిరానికి వెళ్ళాలా అన్న దాంట్లో కూడా సమతుల్యత ఉండాలి. Otherwise that becomes an issue in your relationship to the extent of unable to really have your walk with the Lord after getting married. ఒకవేళ అలా ఉండని పక్షంలో అది ఎంతగా దారి తీస్తుందంటే మీ ఇరువురు మధ్య ఉన్న సంబంధానికి అది గండిపెట్టి దేవునితో పాటు నడిచే విధానంలో కూడా అది గొప్ప ప్రభావాన్ని చూపే విధంగా ఉంటుంది. When there are certain things that you are not in agreement of the other side of the fellowship that the other person is going to, prayerfully discuss about the matter. Please make sure that you don't try to make it an argument to the extent of saying this one is better than the other and things like that. కాబట్టి ఒకవేళ ఇదే పరిస్థితి కనుక ఎదురైంది అనుకోండి, అవతల వ్యక్తి ఏదైతే సహవాసానికి వెళ్తుంటున్నారో ఆ సహవాసంతో మీరు వారి యొక్క సూత్రాలతో మీరు ఏకీభవించని పక్షంలో ఉన్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా విషయాల్ని ఇరువురి మధ్య ప్రస్తావించుకోండి. అంతేగాని ఇదే గొప్పది, మీది వేస్ట్, మీది చెత్తది అని అది వాగ్వివాదంలోనికి వెళ్ళేదానికంటే బదులుగా ప్రార్థనాపూర్వకంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటే మంచిది. In the first letter to Corinthians, there was this divisions among the people where they said, I am of the Apollos, I am of Paul, I am of Cephas, and that is how they were trying to separate themselves out, and even families are going through that. కొరింథీలో రాయబడిన పత్రికను అనుసరించి కొరింథీలో ఉన్న పరిస్థితి కూడా ఇదే ఉంటూ వచ్చింది. ఆ దినాల్లో నేను ఒకటి పౌలు వాడను, నేను అపోలో వాడను, ఇంకోటి క్రీస్తు వాడనని ఒకరినొకరు చెప్పుకుంటూ సంఘంలో కూర్చి అదే విధంగా కుటుంబాలు కూడా వారి వెంట వెళ్ళిపోతూ వచ్చాయి. So my dear, let me share with you, the church is being perfected and it will become perfect when Christ comes and takes his bride. కాబట్టి పిల్లరా, మీతో ఒక మాట పంచుకోవాలనుకుంటున్నాను. సంఘం అనేది అది దినదినము పరిపూర్ణతలోనికి తీసుకొని రాబడుతుంది. ప్రభువారు తిరిగి వచ్చే సమయానికి అది పరిపూర్ణతలోనికి వస్తుంది. There is no perfect church. కాబట్టి పరిపూర్ణమైన సంఘము ఎక్కడ భూమి మీద లేదు. Even if you find one, the moment you join, somebody said this, that it will lose its perfection. ఎవరో ఒక ఆయన అన్నారు, ఒకవేళ నువ్వు అలా అనుకొని నాకు ఒకటి కనబడింది కాబట్టి నేను వెళ్ళి అందులో సభ్యత్వం తీసుకుంటానని నువ్వు అనుకుని వెళ్ళి నువ్వు ఒకవేళ అక్కడికి వెళ్ళావు అనుకోండి, దానికి ఉన్న సంపూర్ణత అది నీ వల్ల పోతుంది. There are flaws in every church because it is being perfected. There is no way in which you can say this is the perfect one. కాబట్టి ప్రతి సంఘములో కూడా ఏదో ఒక పొరపాటు తప్పిదము మనకు కనబడుతూనే ఉంటుంది. నువ్వు ఎక్కడ కూడా ఇది సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది అని చెప్పగలిగేది ఏ సంఘము కూడా ఇక్కడ లేదు. There are flaws everywhere, but most important part is if the biblical principles are being followed, the basic tenets of salvation, triunity, the divinity of God, such kind of things, if they are violated, that is a problem. కాబట్టి ఎక్కడ ఏదో ఒక తప్పిదం మనకి కనబడుతూనే ఉంటుంది. అయితే ప్రాథమికమైనది ఏంటి? దైవ నియమములు వారు పాటిస్తుంటున్నారా? రక్షణ గూర్చిన ఉద్దేశాలు వాళ్ళు నెరవేరుస్తుంటున్నారా? త్రిత్వం గూర్చి ఏకాభిప్రాయం ఉన్నదా? దైవత్వంను గూర్చి వారికి ఉన్న అవగాహన ఏంటి? ఒకవేళ ఇలాంటి విషయాల్లో తప్పింది అనుకోండి ఆ సంఘము, అంత సమస్య. Pray about it, my dear, and discuss it as a matured believer.
as a matured person, pray and discuss with your spouse, and figure out, okay, this is what it is. Don't try to create some predetermined thoughts saying that we are the best and get into the conversation. Please open up కాబట్టి yourself and prayerfully make the decision and humble yourselves to the extent of being able to know that the most important part is the family to be together and growing together. And I'm sure the other person whom you think that yours is better than the other, then God might speak to you or to the other person, but there will come a point of time when you will come onto the common ground, and that is our prayer. కాబట్టి పిల్లరా, ఎదిగిన విశ్వాసులుగా, ఎదిగిన భార్యగా, భర్తగా ప్రార్థన పూర్వకంగా మీలో మీరు దాన్ని సంభాషించుకోనండి. ప్రార్థన పూర్వకంగా మీరు ప్రభు దగ్గర కనిపెట్టి ఒకవేళ మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, ఒకవేళ నీవు ఏదైతే గొప్పగా ఉందనుకుంటున్నావో బహుశా నీతో దేవుడు మాట్లాడుతుండొచ్చు, లేకపోతే అవతల వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అదే అంతేగాని ఏదో నీవు ఇదివరకే నీ మనసులో కొన్ని భావోద్రేకాలు పెట్టుకొని ఇదే కరెక్ట్ లేకపోతే ఇదే తప్పు అన్న విషయంతో మీరు సంభాషణ ఆరంభించేదానికి బదులుగా ప్రార్థన పూర్వకంగా మీరు మాట్లాడుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని అందరినీ ఏదో ఒక దగ్గర జత చేసి మీ ఇద్దరు కూడా ఒకే స్థానంలో ఉండేటట్టుగా ప్రభు మీకు అనుమతిస్తారు. There are things that as a true believer in Jesus Christ who is willing to grow in the Lord, you will know where you will fit yourself to grow in the Lord as husband and wife. కాబట్టి ఒక నిజమైన విశ్వాసిగా, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే వ్యక్తిగా నీకు అర్థమవుతుంది, కుటుంబ పరంగా లేతే భార్య భర్తగా మీరు ఏ సంఘములో లేతే ఎందులో మీరు ఎమడగలుగుతారు అన్న విషయం మీకే అర్థమైపోతుంది. Where you have a hunger and thirst for God's word, where you will be able to participate and involve in the work of the ministry in whichever way, be it prayer or different gifts that God has given you. Are you able to be used for the glory of God in the calling that God has given you? Those are essential factors in being able to be part of a church or a local church, because otherwise you will just be a traditional religious person going and coming back and just feeling good. కాబట్టి ఒక స్థానిక సంఘములో నీవు ఒక అంగంగా ఉండాలని అనుకుంటే దేవుని యొక్క వాక్యం పక్షంగా నీకున్న ఆకలి దప్పులు, లేకపోతే దేవుని యొక్క పరిచర్య విధానంలో ఏదో ఒక విధానంలో ఉపయోగపడటం, అది ప్రార్థన పూర్వకంగా కానీ, వాక్యం ప్రకటించడంలో కానీ, సాక్ష్యం ఇచ్చటంలో కానీ, ఏదో ఒక రీతిగా ఆ విధానంలో నువ్వు అక్కడ ఉపయోగపడే విధానంలో ఉంటేనే కానీ, లేకపోతే నువ్వు ఆచార అలవాట్ల ప్రకారంగా ఏదో మందిరానికి వెళ్ళి వచ్చామా అన్నట్లుగా అయిపోతుంది. సో go after the things that matter as a growing Christian. Put those criteria as believers. If both of you can be able to come together and pray together, that will help. If the other person is just a nominal Christian, just attending for the sake of attending, not having the real transformation in their lives, pray about that first before thinking about which church. కాబట్టి ఇద్దరు కూడా విశ్వాసులుగా ఉన్నట్లయితే ఏవి ప్రాధాన్యమైన విషయాలు ఉన్నాయో వాటిని అనుసరించి కలిసి ప్రార్థన పూర్వకంగా ఒక తీర్మానం చేసుకున్నాను. ఒకవేళ అవతల వ్యక్తి ఇంకా ప్రభు దగ్గరికి రక్షణలో ప్రభు దగ్గర రాలేదని వ్యక్తిగా ఉన్నాడు అనుకోండి, ఇంకా ఏ సంఘానికి వెళ్ళాలన్న తీర్మానం చేసుకునే ముందు అవతల వ్యక్తి రక్షణలోనికి రావాలని మీరు ప్రార్థన చేయాలి. Have a vision for your family first. మీ కుటుంబానికే ఒక ప్రత్యక్షతను మీరు కలిగి ఉండండి. What is it that we have to take it forward as a family for our children's sake? How best can we be able to see ourselves grow in the Lord, children growing in the Lord? If you don't have a vision for your family, you are looking at somebody else's vision and going after it. కాబట్టి మీ కుటుంబ పక్షంగా ఒక ప్రత్యక్షతను కలిగి ఉండాలి. మా పిల్లలు ఏ రీతిగా ఎదుగుతూ రావాలి, భార్య భర్తలంగా పిల్లలకు మాదిరిగా మేము ఈ సంఘంలో ఏ రీతిగా ఎదుగుతూ రావాలన్న ప్రత్యక్షత కనుక నీకు లేదనుకోండి, వేరే వాళ్ళు ఏదో కలిగిన ప్రత్యక్షతలో నువ్వు గుడ్డిగా వెళ్ళిపోతున్నట్లు లెక్క. I hope this helps. Thank you. బహుశా ఇది మీకు ఉపయోగపడుతుందని